మనకు 3.5 ఎకరాలు అంటే 3 ఎకరాల 9 గుంటలు, గుంట తక్కువ 3.5 ఎకరాలు అన్నట్టు. మనకు ఈ మడి వస్తుంది, కింది మడిలో సగం వస్తుంది, అది కూడా చూపిస్తాను. ఇది తక్కువ ధరలో ఉందండి, మనకు రిజర్వాయర్ దగ్గర ఉంటుంది. దీనికి బోర్ అవసరం లేదు, రిజర్వాయర్ పైప్ తోటే మనకు వాటరు ఇట్లా లింకులు ఉన్నాయి. ఆడ పోసేది రిజర్వాయర్ వాటర్ కదా, రిజర్వాయర్ కూడా పక్కనే అన్నట్టు. చాలా తక్కువ ధరలో ఉంది ఇది. కాదంటే ఏంటిదనంటే లోపలికి మాత్రం ఒక సైడ్ నుంచి ఏమో దాదాపుగా డాంబర్ రోడ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఇగో ఈ మడిలో కూడా సగం వస్తుంది, ఈ మడిలో సగం వస్తుంది, ఈ మడి మొత్తం వస్తుంది. మిగతా అంతా బీడు ఉంటుంది, అట్లనే బీడు ఉంటుంది. మీద ఎట్లా ఉంది చెట్లు అట్లనే బీడు ఉంటుంది. ఇది రాదు, దీని అవతల సైడ్ వస్తుంది. 3 ఎకరాల బావు. డాంబర్ రోడ్ నుంచి ఒక రోడ్ నుంచి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఆ రోడ్డు కొంచెం వర్క్ చేయించుకోవాలి. 1/2 కిలోమీటర్ కొంచెం గతుకలు ఉంది, కారు రాదు. ఇంకో రోడ్ నుంచి అయితే 3-4 కిలోమీటర్లు ఉంది, మట్టి రోడే. కానీ అన్ని కార్లు కూడా రావు. నాది వ్యాగనర్ కాబట్టి తీసుకొని వచ్చిన ల్యాండ్ వరకు, అక్కడ పెట్టిన కారు. ఇదంతా ఇక్కడ వరకు వస్తుంది, కానీ అక్కడ పెట్టి వచ్చిన. కొంచెం వర్క్ ఉంటుంది, దారి సాఫ్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక సైడ్ నుంచి 3-4 కిలోమీటర్ ఉంటుంది లోపలికి, ఒక సైడ్ నుంచి మాత్రం డాంబర్ నుంచి 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఇక మళ్ళీ ఇట్లా వస్తుంది, ఈ అద్దె ఇట్లా వస్తుంది, ఇట్లా వచ్చి తిరుగుతుంది బీడు. మండల్ టౌన్ నుంచి 8, జిల్లా నుంచి 28 వస్తుంది. మనకు ఈ బీడు అంతా వస్తుంది. ఇందులో మనకు బోర్ అవసరం లేదు, ఎందుకంటే రిజర్వాయర్ వాటర్ వస్తాయి. ఈ బీడంతా ఇదంతా బీడు 3.5 ఎకరాలు. ఈ పొలం బార్డర్ ఇట్లా, ఈ నుంచి స్తంభం ఉంది కదా, ఈ స్తంభం పక్క నుంచి ఇట్నే స్ట్రేట్ మనకు బాక్స్ లాగానే వస్తుంది. సైడ్ కూడా ఈ ఓపెన్ ప్లేస్ మొత్తము. ఇటు సైడ్ తోట వేసుకోవచ్చు, కాదంటే ఆ కింద రిజర్వాయర్ అటు ఈ ఓపెన్ ప్లేస్. అటు హైట్ ఉంటుంది, ఇటు డౌన్ ఉంటుంది. మనకు ఆ ముందర ఆ చెట్ల దగ్గర నుంచి అట్నే స్ట్రేట్గా మీదకి వస్తుంది. ఆ మీది రోడ్ ఉంటుంది, అక్కడ ఆ యాప్ చెట్టు ఉంది, పొడుగు కొమ్మ కనబడుతుందా, అక్కడ వరకు ఇట్లా తోని ఇట్లా వస్తుంది. ఆ రోడ్ కూడా చూపిస్తాను మీకు. ఇట్లా ఉంటుందండి. ఇదైతే బీడు. 1 ఎకరం దాకానైతే పొలం ఉంది, ఎకరానికి ఎక్కువనే ఉంటుంది పొలం. మిగతాదంతా బీడు ఉంది, ఇట్లా రౌతులు గుండ్లు చెట్లు ఉంటాయి. మన కరెంటు సప్లై కూడా ఉంది. జస్ట్ రిజర్వాయర్ పైపులు అలా మోటార్ వేసుకుంటే అంతే, వేరేదేం లేదు. అది రిజర్వాయర్, అది కనబడుతుంది కాదు, రిజర్వాయర్. ఇది పొలం మనదే, ఇండ్లదే అన్నట్టు. ఇది రిజర్వాయర్ పైప్ లింక్, ఇది అందులో పొలంలో పడుతుంది వాటర్. ఇది ఎంట్రన్స్. ల్యాండ్ ఇట్నే వచ్చి ఇట్లోని ఇట్లా పోయింది. ఆ 2 మళ్ళతో కలుపుకొని మనకి ఇది ఎంట్రన్స్. కారా ముందు పెట్టిన. ఈ పైన చూడు ల్యాండ్స్ ఎట్లా ఉంటాయో చూపిస్తుంది, అది కూడా. ఇక్కడ రిజర్వాయర్ చూడండి ఎట్లా పడుతుందో. ఇక్కడ రిజర్వాయర్ పాయింట్ తీసుకోవచ్చు,
అది రిజర్వాయర్ కనబడేది. ఇక్కడ లింకు, రిజర్వాయర్ లింకు రైతులు తీసుకోవచ్చు ఇక్కడ నుండి. ఏడు చూడు ల్యాండ్స్ ఎట్లున్నాయా. మనం చూసిన ల్యాండ్ కొంచెం డౌన్లో ఉంటుంది కానీ బాగుంటుంది సైట్ అయితే. ఒక సైడు వర్క్ ఉంటుంది, వర్క్ చేసుకోవాలి, అందుకనే ఆ రేటు. అది రిజర్వాయరు, ఇది మన పొలము, ఇది బీడు 3 ఎకరాల బావు. ఇక్కడ బోర్లు అవసరం లేదండి, ఇది రాదు మనది, ఇటు నుంచి ఇటే.